వెల్కమ్ టు లూటస్. సో, ఈరోజు వచ్చేసి 2 ఆఫర్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకటొచ్చేసి అష్యూర్డ్ గిఫ్ట్ అమెజాన్ వోచర్ అనమాట. ఇంకొకటొచ్చేసి కాలేజ్ రివ్యూ రూ. 1000 మీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తది. సో, ఇంకెందుకు లేట్ ఆఫర్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి బ్రిటానియా 50/50 నుంచి. సో, దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి. వీళ్ళొకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాంటెస్ట్ అనమాట. సో, ఈ కాంటెస్ట్‌లో వచ్చేసి మీకు ట్రిప్ టు ఆస్ట్రేలియా గూడా ఉంది. అండ్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ ఉంది. సో, అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి రూ. 10 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకొక గ్రాండ్ ప్రైజ్ ఉంది. అది 10,00,000 రూపీ గ్రాండ్ ప్రైజ్ అండ్ ఫ్రీ ట్రిప్ టు ఆస్ట్రేలియా. సో, సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఒక ప్యాక్ తీసుకోవాలి. జస్ట్ మీరు మీ లోకల్ షాప్‌లో ఏదైనా 50/50 ప్యాక్ తీసుకొని, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటది. దాన్ని స్కాన్ చేయొచ్చు మీరు డైరెక్ట్‌గా. స్కాన్ చేస్తే ఈ ఆఫర్ పేజ్‌కి తీసుకెళ్తది. 50/50cricket.co.in దాంట్లోకెళ్ళిన తర్వాత మీ నేము, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, మీ ఓటీపీతో మీ మొబైల్ నంబర్‌ని వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీరు 16 డిజిట్ కోడ్ అనేది మీ ప్యాక్ పైన ఉంటుంది. ఆ కోడ్‌ని మీరు ఎంటర్ చేయాలి. సో, ఒక్కొక్క ప్యాకెట్‌కి ఒక్క ఎంట్రీ మాత్రమే అవైలబుల్‌లో ఉంటది. సో, సబ్మిట్ చేసిన తర్వాత ఈ పిక్‌ని మీరేదైతే బైట్ చేసిన పిక్‌ని షేర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. బైట్ చేయొచ్చు, లేదా బ్రేక్ చేసింది కానీ, లేదా చాప్ చేసిన ఎలాంటి పిక్ అయినా వాళ్ళకి అప్‌లోడ్ చేయాలి ఆ పిక్‌ని. లేదు అంటే ఆ బిస్కెట్ షేప్‌ని డ్రా చేయాలి. సో, అలా ఏదైనా డ్రా చేస్తే దాని తర్వాత అదయిపోయిన తర్వాత స్కాన్ చేసి మీ ఎంట్రీని సబ్మిట్ అయిపోద్ది. తర్వాత ఆ ఏఐ ద్వారా మీ ఎంట్రీస్‌ని సెలెక్ట్ చేస్తుంది. సో, తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసిన ఎంట్రీస్‌ని బట్టి మీకు పాయింట్స్ వస్తాయన్నమాట. మీరిక్కడ పేకెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కంప్లీట్ స్టెప్స్ అనమాట. సో, నౌ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రాండ్ విన్నర్ ప్రైజ్. క్యాష్ ప్రైజ్ 10,00,000 రూపీస్ టాప్ స్కోరర్‌కి, లీడర్ టాప్ స్కోరర్‌కి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 4కి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ వస్తాయన్నమాట. సో, ట్రిప్ అనమాట. ఆస్ట్రేలియాకి ట్రిప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యారంటీ క్యాష్ బ్యాక్. సో, సబ్మిట్ చేసిన అందరికీ ఎంతమందికి 1,62,000 వ్యాలిడ్ ఎంట్రీస్‌కి రూ. 10 క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో, ఇంకెందుకు లేట్, మీరు డెఫినెట్‌గా ఏదో ఒక ప్రైజ్ అయితే విన్ అయిపోవచ్చు మీరు దీంట్లో. ఇది వచ్చేసి గ్రాండ్ క్రికెట్ మెయిల్. సో, నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి జొలేగ్ రివ్యూ అండ్ ఎర్న్ ఆఫర్ అనమాట. సో, ఇది వచ్చేసి మీరు రివ్యూ రాస్తే కనుక ₹100 వచ్చేస్తాయి. అండ్ మీ రిఫరల్ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ రివ్యూ రాస్తే కనుక ఎవ్రీ టైమ్ మీకు 50 అనేది క్రెడిట్ అవుతుంది. అట్లా మీరు ₹1000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా జనరల్ కాలేజ్ సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ అనమాట. స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ సెర్చ్ చేసినప్పుడు ఈ కాలేజ్ రివ్యూస్ అనేది చూస్తారు. సో, ట్రూగా రాయండి, కాపీ పేస్ట్ లేకుండా రాయండి. సో, ఇది వచ్చేసి సేమ్ అన్ని వెబ్‌సైట్స్ అండ్ రివ్యూస్ లాగే కాలేజ్ వెబ్‌సైట్ అండ్ రివ్యూ యాప్. సో, మీ రివ్యూ వెరిఫై అయినంక మీకు ₹100 అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా క్రెడిట్ అయిపోతాయి. మీరేం చేయాలంటే ఆఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేయాలి. మీ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్. తర్వాత మీరు ఏ కాలేజ్‌లో చదివారు, కోర్స్ ఏంటి, కోర్స్ ఇయర్ అండ్ మీ స్టడీ గురించి మొత్తం కాలేజ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ అనేది మీ కాలేజ్ గురించి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు కన్ఫర్మ్‌గా ట్రూ రివ్యూ అనేది రాయండి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది కాబట్టి. మీ రివ్యూ సబ్మిట్ అయిన 3-15 డేస్ వరకు వెరిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో, దాని తర్వాత ఫైనల్‌గా మీ యూపీఐ ఐడీ అనేది ఇస్తారు కాబట్టి, దాని తర్వాత మీ రివ్యూ అనేది సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ₹100 మీ ఫ్రీ యూపీఐ క్యాష్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఒక రిఫరల్ లింక్ వస్తుంది. ఆ రిఫరల్ లింక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. వాళ్ళని కూడా ఒక రివ్యూ రాయమని చెప్పండి. అప్పుడు ఈచ్ రిఫరల్ మీద ₹50 అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అలా టోటల్ ₹1000 అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను సింపుల్ టిప్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎలా ఎర్న్ చేయొచ్చని సింపుల్‌గా ఎర్న్ చేసేది చెప్తాను. సో, మీరు లెంత్ అనేది లాంగ్‌గా ఉండాలి. షార్ట్‌గా ఉండొద్దు.
అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ కాపీ పేస్ట్ అనేది కూడా ఎక్కడ ఉండొద్దు. మీ ఓన్గా మీరు రివ్యూ అనేది రాయాలి. దాని తర్వాత జంక్ కానీ ఎలాంటి ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ కానీ అట్లా స్లాంగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేయొద్దు. ఫుల్ ఫామ్గా రాయాలి. ఫుల్ వర్డ్స్ వెరిఫై చేస్తారు జస్ట్ వెరిఫికేషన్ కోసమే. సో ఈ కరెక్ట్గా రాస్తే కనుక మీకు 100 రూపీస్ వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత మీ లింక్ ద్వారా మీరు ఇంకా ఒక 1000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. సో ఇది ఒక సింపుల్ యాప్, రివ్యూ రాయొచ్చు.